మేడం మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు 317 జీవో విషయంలో? జీవో వచ్చినప్పటి నుండి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. జీవో వచ్చిన వెంటనే అసలు మేము మొదట ఆప్షన్ ఇచ్చేటప్పుడు 7 జిల్లాల ఆప్షన్ ఇవ్వడం ఏంటి, ఇది అశాస్త్రీయంగా ఉంది, అసంబద్ధంగా ఉందని చాలా సంఘాల దృష్టికి తీసుకెళ్ళినామండి. అయినా ఎవరి నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. మాతోటి బలవంతంగా 7 ఆప్షన్లు ఉమ్మడి జిల్లాలో కూడా కరీంనగర్ జిల్లాలో కూడా 7 ఆప్షన్లు బలవంతంగా పెట్టించారండి. నాది కరీంనగర్ లొకాలిటీ స్థానికత. ఆ 7 ఆప్షన్లో నాకు తర్వాత సెకండ్ పెద్దపల్లి పెట్టడం నాకు ఇష్టం లేదు. అయినా నేను అప్పుడు పెట్టి ఫామ్ ఇవ్వడం జరిగింది. అంత మమ్మల్ని ఏంటిదంటే ఒక గైడెన్స్ లేకుండా ఎలాంటి ఆన్సర్స్ లేకుండా బలవంతంగా నన్ను పెద్దపల్లి జిల్లాకు పంపించారండి. ఇప్పుడు నేను ఒక జమ్మికుంట లోకల్లో పనిచేసే స్కూల్లో పనిచేసే టీచర్ని రోజు 50 కిలోమీటర్ల దూరం ప్రతిరోజు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందండి. అది చాలా నా కుటుంబం మీద చాలా ప్రభావం పడుతుంది. నాకు 2 చిన్న పిల్లలు. మేము గత నమ్మకం ఉందా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, పక్కన హర్షవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి PRTU లీడర్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా 317 జీవో బాధితులకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా అది ఉంది. మేము సవినయంగా ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నామండి. ఓటు వేయడానికి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మేము అడగడం జరిగింది, మేనిఫెస్టోలో మీకు 317 జీవో గురించి ఉందా అని. అంటే వాళ్ళు కూడా మీకు తప్పకుండా న్యాయం చేస్తాం మేడం అని మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. తప్పకుండా వాళ్ళు చేస్తారని న్యాయం జరుగుతుందని ఉందని. ఎందుకంటే ఇప్పుడు గత డిసెంబర్లో ప్రభుత్వం ఫామ్ అయింది, ఇంతవరకు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు కాబట్టి ఇంకా జరుగుతుందా అనేది కొంచెం డౌటే అండి మాకు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినాక వెంటనే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అలాట్ అయి ఉంటే మాకు జరుగుతుందని నమ్మకం ఉండేదండి. ఇప్పుడు ఎవరికి మా సమస్య వినియోగించుకోవాలని అర్థమైతే లేదు. ఇవాళ తాడేపేడ ఏదో ఒకటి అడుగుదాం, హర్షవర్ధన్ సార్ని అడుగుదామని నేను చాలా అసలు ప్రొద్దున లేచి రావడం జరిగిందండి. కాబట్టి మా సమస్యలందరూ ఇక్కడ అందరి సమస్యలు వింటున్నారు కాబట్టి తప్పకుండా ఇదంతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలండి. తీసుకెళ్లి మాకు న్యాయం చేస్తేనే ఒక పిల్లలకు ఒక మెరుగైనటువంటి చదువు మేము అందించగలుగుతామండి. తాడో పేడో అనేటువంటి మాట కూడా వస్తుంది మరి ఉపాధ్యాయుల నుంచే. ఒక 25 నెలల బాధ వాళ్ళది. ఇంకా నయం తాడో పేడ అంటున్నారు, గల్లా పట్టాలి వాళ్ళ లెక్క ప్రకారము. కానీ వారి సోదరిమని చెప్పినట్టు ఇలా విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే 317ను సమీక్షించే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి గారు వేరు కాదు, విద్యాశాఖ మంత్రి వేరు గారు. ఆయన తీర్చాల్సిన వ్యక్తే గొప్ప పొజిషన్లో ఉన్నాడు. అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయనే బాస్. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఉన్నారు, దానికి కూడా బాస్ మా రేవంత్ రెడ్డి గారే. ఇవాళ దామోదరం రాజనరసింహతో మన హెల్త్కి సంబంధించి కూడా నేను ఒకసారి మాట్లాడినా. మహబూబ్ నగర్ వచ్చినప్పుడు వారి కారులో కూర్చొని డెఫినెట్గా దానికి సంబంధించిన తీర్థం హర్ష అన్నాడు. ఆ సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఇందాక మా జూన్ 2 అని చెప్తున్నారా? నో దీనికి డెడ్ లైన్స్ అని ఏముండదు. ప్రియారిటీస్ ఉన్నాయి, 6 గ్యారంటీలు ఉన్నాయి. ప్రజలు చాలా మంది రైతు బంధు అనేక ప్రియారిటీస్ ఉన్నాయి. రాష్ట్రం అంతా అతలాకుతలమైంది. శ్వేతపత్రం విడుదల చేసినాం కదా. శ్వేతపత్రం విడుదలైనా కూడా ఇది డబ్బుతో ముడిపడ్డ అంశం కాదు. 317 అనేది ఒక నిర్ణయం మాత్రమే. దానికి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు. మా 317 బాధితులు కూడా మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇంకొంత సమయం, జస్ట్ ఫ్యూ డేస్, నేను టార్గెట్ జూన్ 2 చెప్పిన, ఆ తర్వాత ఉండదని చెప్పిన. రేపే కావచ్చు, రేపు దావోస్ నుంచి కాగానే ఇవాళ మీ తెలుగుకి చూడగానే రేవంత్ అన్న పిలిచి హర్ష ఇదేందో చూడరా బాబు అయిపోగొట్టని రేపు చెప్పినా ఆశ్చర్యం లేదు. కాబట్టి పార్టీ పరంగా మేము చాలా స్టాండర్డ్గా ఉన్నాము. మాకు అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా 2 కళ్ళ మాదిరిగా ఉపాధ్యాయులు ఎక్కున్నారు కాబట్టి ఇది అవుతుంది. నాగేశ్వరరావు గారు, మీరు మొదటి నుంచి కూడా వీళ్ళకి ముందు వరుసలో ఉన్నారు, మీ మీద కేసులు పెడతామని తొలివేలుగు ముందటనే పోలీసు వాళ్ళు బెదిరించినటువంటి సందర్భాలు కూడా చూడడం జరిగింది. ఏంటి ఇప్పుడు మీది సమస్య కొలిక్కి వచ్చినట్టేనా? తప్పకుండా వచ్చినట్టే సార్. ఒక జీవో వల్ల 28 మంది ఉద్యోగులు చనిపోవడం అనేది చరిత్రలో మొదటిసారి అనుకుంటా. మరి అట్లాంటి జీవో 29వ వ్యక్తి మరణం కాకముందుకే ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తానని కాంగ్రెస్ ప్రతినిధిగా హర్షన్న మాకు ఒక మాట ఇచ్చారు. జూన్ 2వ తేదీ లోపల మాకు ఖచ్చితంగా 317 బాధితులందరూ కూడా తమ సొంత జిల్లాలకు వెళ్తారని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాం సార్. ఒకప్పుడు మీ ముందరనే మమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు ఇలా సానుకూలంగా వాళ్ళే స్వాగతం పలికి మమ్మల్ని సమావేశం ఏర్పాటు చేసుకొచ్చారంటే ఇక అంతకంటే మాకు గొప్ప ఆనందం ఏం లేదని అయితే నేనైతే నమ్ముతున్నాను సార్. ఎన్ని రోజులు అవుతుంది అనుకుంటున్నారు? PRTU నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెప్పిన ప్రకారం జూన్ 2 లోపల ఖచ్చితంగా అయిపోతుంది అంటున్నారు. 100% సార్. జూన్ 2 తెలంగాణ జెండా మా సొంత జిల్లాలో ఎగరేస్తామన్నటువంటి నమ్మకం మా ఉపాధ్యాయుల నుంచి కన్నా మా హర్షన్న అంటే ఇంతకుముందు గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఒకటే మాట చెప్పారు, ఉపాధ్యాయులు ఉద్యోగులు అంటే మీరు హర్షన్నకి చెప్తే నాకు చెప్పినట్టే అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు తన ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పారు. కాబట్టి ఈరోజు హర్షన్నకి చెప్తున్నామంటే అక్కడ రేవంత్ అన్నకి చెప్తున్నట్టే మేము భావిస్తున్నాం సార్.